విదేశాల నుంచి వచ్చిన పురుగు స్వదేశీ పంటలపై దాడి చేస్తోంది. ప్రస్తుతం దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కత్తెర పురుగు తెలంగాణ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మొక్కజొన్న పంటను కత్తెర పురుగు పీల్చి పిప్పి చేస్తోంది. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు, తెలంగాణలోని 15 జిల్లాల్లో కత్తెర ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో పంట నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. కత్తెర పురుగు తెలంగాణ రైతులను కంటతడి పెట్టిస్తోంది. 15 రోజుల వ్యవధిలో సగం పంట పాడైపోయింది. రోజురోజుకు పురుగు ప్రభావం ఎక్కువ అవుతోంది. మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట చేతికి వస్తున్న తరుణంలో కత్తెర పురుగు తీవ్ర కష్టాలను మిగులుస్తోంది. ప్రస్తుతం మొక్కజొన్న పంట కోత దశలో ఉంది. ముందుగా విత్తనాలు విత్తిన రైతుల పొలాల్లో పంట కోతకు వచ్చింది. గింజ గట్టిపడుతున్న సమయంలో పురుగు ఉధృతి ఎక్కువైంది. వారం రోజులుగా ఈ పురుగును గుర్తించిన రైతులు పంట పాడవుతుంటే ఆందోళనకు గురవుతున్నారు. కత్తెర పురుగులు అత్యంత వేగంగా ఎదగడంతో పాటు పంటలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆఫ్రికా, అమెరికా దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన ఫాల్ ఆర్మీ వామ్, దాన్నే కత్తెర పురుగు అంటారు. ఈ కత్తెర మొక్కజొన్న పంటపై భీకరంగా దాడి చేస్తోంది. పగటి వేళలో సేద తీరుతూ రాత్రి వేళలో పంటపై దండయాత్ర చేస్తోంది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి ఉధృతంగా ఉన్నట్లు, 45,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు పేర్కొంటూ వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక తయారు చేశారు. అయితే అధికారులు నష్టం విస్తీర్ణాన్ని తగ్గించి చూపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. సుమారు 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 50,000 ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు సమాచారం. దక్షిణాదిన కర్ణాటకలోని శివమొగలో వెలుగులోకి వచ్చిన కత్తెర పురుగు కొద్ది రోజుల్లోనే తెలంగాణకు పాకింది. తొలుత సిద్దిపేట జిల్లాలో ఈ పురుగు తీవ్రతను NBAIR జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి గుర్తించింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కూడా అన్ని జిల్లాల శాస్త్రవేత్తలను అప్రమత్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి తాజాగా వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వ్యవసాయ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే శాస్త్రవేత్తలను అప్రమత్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు అన్ని జిల్లాల నుంచి కత్తెర పురుగు ప్రభావిత మొక్కజొన్న విస్తీర్ణం లెక్కలు తెప్పించారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో కత్తెర పురుగు ప్రభావం ఉన్నట్లు 17 మండలాల్లోని 20 గ్రామాల్లో 14,027 హెక్టార్ల మొక్కజొన్న పంట ఈ పురుగు బారిన పడ్డట్లు గుర్తించారు. రాష్ట్రం మొత్తం మీద 81 మండలాల్లోని 213 గ్రామాల్లో 43,485 ఎకరాల్లో కత్తెర పురుగు దాడికి గురైనట్లు 15 జిల్లాల వ్యవసాయ అధికారులు కమిషన్ రేట్కు నివేదిక పంపించారు. కత్తెర పురుగు ప్రభావంపై సీఎం కేసీఆర్ కూడా ఆరా తీసినట్లు, దీనిపై 1-2 రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఇటు నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఈసారి మొక్కజొన్న సాధారణం కంటే ఎక్కువ సాగు చేశారు రైతులు. ఈ సీజన్లో 1,00,000 ఎకరాలకు పైగా సాగైనట్లు అంచనా. పంట ప్రస్తుతం ఇది జల్లి కంకిపాప దశలో ఉంది. మరో నెల రోజులు గడిస్తే చేతికొస్తోంది. ప్రస్తుత దశలో కత్తెర పురుగు సోకితే ఆకు పత్రహరితంతో పాటు కంకి కూడా ఏమీ మిగలకుండా తినేస్తోంది. ఇన్నాళ్లు లద్దె పురుగుగా భావించి మందులు వాడినా ఫలితం లేకపోవడంతో రైతులు నిట్టూరుస్తున్నారు. ఒకవేళ భయంకరమైన కత్తెర పురుగుగా పరిగణిస్తే మాత్రం 3 నెలల పంటను నష్టపోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. కనీసం ఎకరాకు 30 క్వింటాల దిగుబడి వచ్చినా ఇప్పుడున్న ధరతో సుమారుగా 450 కోట్ల రూపాయల పంట కోల్పోవాల్సి ఉంటుందని భయాందోళనకు గురవుతున్నారు.
కత్తెర పురుగుకు మొక్కజొన్న పంటంటేనే మక్కువని సీనియర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఈ పంట ఎక్కువగా సాగయ్యే చోట దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ పంటకు మోకాలి ఎత్తులో మొగిలో ఉండి నష్టాన్ని చేకూరుస్తోంది. ఆకులు కాండాన్ని హరిస్తూనే కంకి ద్వారా గింజలోకి ప్రవేశిస్తోంది. మక్క పంట దొరకలేదంటే వరి, జొన్న, చెరకు, పత్తి ఇలా దాదాపు 80 రకాల పంటలపై ఇది ప్రభావం చూపుతోంది. ఆకులు కాండానికి పూర్తిగా నష్టం కలగజేస్తోంది. పత్రహరితం లేక మొక్క చనిపోయి దిగుబడి రాకుండా పోతోంది. విదేశాల్లో మొక్కజొన్నకు కత్తెర పురుగు ఆశించినప్పుడు ప్రపంచ వ్యవసాయ ఆహార సంస్థ దీని నివారణకు పలు సిఫార్సులు చేసింది. మొక్కజొన్న పంటను ఆలస్యంగా విత్తకూడదు. రాష్ట్రంలో వానాకాలంలో పంట సాగు చేయొద్దు. మొక్కజొన్న విత్తిన నాటి నుంచి లార్వాను గుర్తించాలి. ప్రతి 10 మొక్కలను పరిశీలించాలి. ఆకులి కింది భాగంలో దూది వంటి పదార్థంతో కత్తెర పురుగు గుడ్లను పెడుతోంది. ఇవి ఆకుపచ్చ, నల్లని, బూడిద రంగులో ఉంటే వాటిని ఆర్మీ వార్ముగా గుర్తించాలి. ముదిరిన పురుగు అయితే దాని తలపై తిరిగిన వై ఆకారం గుర్తు ఉంటోంది. తోక చివరి భాగంలో చతురస్రాకారంలో 4 నల్లటి మచ్చలు ఉంటాయి. మొక్కజొన్న చేనులో మొక్క ఆకులపై పెద్దగా రంధ్రాలుంటే కత్తెర పురుగు వ్యాపించినట్లు గుర్తించాలి. మొక్కజొన్న కండీలు, పూతలో ఈ పురుగు ఉంటోంది. పురుగు మందులు లేని పక్షంలో మొక్కపై గుడ్లను చేతితో తొలగించాలి. పురుగులను గుర్తించి వేడి నీటిలో వెయ్యాలి. లేని పక్షంలో ప్రతి నెలకు ఒక్కో పురుగు 1500 గుడ్లను పెడుతోంది. లార్వా దశలో చంపడానికి చెక్క బూడిద లేదా ఇసుకను మొక్కలపై చల్లాలి. పంట మోకాలి ఎత్తు దశలో ఉన్నప్పుడు 50 గ్రాములు మిరప్పొడి, 200 గ్రాముల చెక్క బూడిదతో కలిపి మొక్కపై చల్లాలంటున్నారు నిపుణులు. కత్తెర పురుగును పూర్తి స్థాయిలో అరికట్టేందుకు వ్యవసాయ శాఖ పరిశోధనలు చేస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.